అండి అందరికీ. బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా! బ్యాక్ డిజైన్ వచ్చేసి కటింగ్, స్టిచ్చింగ్ ఫుల్ అయితే ఉంటదండి. చూడండి క్లియర్‌గా. వీడియోకైతే ముందు లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి ఇంకో నలుగురికి నా వీడియో షేర్ అయితది అంతే. అయితే ఇప్పుడైతే బ్లౌజ్ అయితే చూసారు కదా! నేను లైనింగ్ అయితే ఆల్రెడీ కట్ చేశాను. అక్క ఎలా కట్ చేసావంటే మనం నార్మల్‌గా క్రాస్ కటింగ్ ప్రిన్స్ కట్ అయితే కాదు ఇది. మామూలుగా మన నార్మల్ రౌండ్ గల్లా బ్లౌజ్ లాంటిదే. అదైతే ఇట్లా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం మీరు కింద నడుము దగ్గర వచ్చేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పాయింట్ అంతా సేమ్ మనం బ్లౌజ్ కట్ చేసినట్టే ఉంటది. ఒక కప్పు ప్లేస్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఒక్కటే మళ్ళీ ముందుది కాదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒక్కటే ఒక 1 ఇంచ్ అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే ఇది 2 పీస్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ డిజైన్ వచ్చేసి 2 ముక్కలతోటి మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి కాబట్టి అలా 2 క్లాతులు మనం జాయింట్ చేసినప్పుడు ఏమైతుందంటే హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చులకు పోతుంది కాబట్టి మనం ఒక నడుము దగ్గర అంటే కప్పు కింద ప్లేస్ వచ్చేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని సేమ్ మనం బ్లౌజులు ఎట్లా కట్ చేస్తామో అట్లనే కట్ చేయరు. కట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మీ ఇష్టం అండి. ఒకసారి అయితే చూడండి, నేనైతే టేప్తో చూపిస్తాను. నేను పైన ఈ నెక్ ఎంత తీసుకున్నాం 2.5 తీసుకున్నా, కిందకి వచ్చేసరికి 3 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఆ 3 ఇంచులు కూడా మాకు వెడల్పు అవుతుందని అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వెడల్పు అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు షేప్ అనేది మంచిగా కనిపించాలంటే ఇట్లా కటింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా ఈ పొడుగు హైట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తిరగాలి ఓపెన్ అనేది చూస్తే ఇప్పుడు 2.5 అయితే నేను ఇక్కడ నెక్ కింది సైడ్ అయితే మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ వచ్చేసి కొంచెం దూరం నుంచి వెళ్ళాలి. ఆ డిజైన్ అనేది షేప్ అనేది మనకు కనిపించాలి కాబట్టి ఆ విధంగా కనుక మార్కింగ్ వేసుకుంటేనే మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. అందుకని ఈ విధంగానైతే మార్కింగ్ వేసుకోండి. మీరు బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని లైనింగ్ అనేది కటింగ్ అయితే చేయండి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే క్యాన్వాక్ ఉంటుంది కదా అక్క, మీరు క్యాన్వాక్ కట్ చేసి తీయలేదని అంటారేమో, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తా. ఇప్పుడు మనం లైనింగ్ మీద అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే మార్కింగ్ ప్రకారంగా మనం క్యాన్వాస్ పేపర్ మీద కూడా మార్కింగ్ అనేది వేసుకొని కట్ వర్క్ అనేది నేను దేంతో ఇంత చిన్నది ఏ సైజు తీసుకున్నామని అంటారేమో, ఆ కట్ వర్క్ ఏ సైజు తోటి కటింగ్ చేశారంటే నేనైతే పాన్స్ డబ్బా ఉంటుంది కదా చిన్నది, 10 రూపీస్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాతోటి అయితే నేను ఆ చిన్న సైజ్ కట్ వర్క్ అయితే నేను దాంతోటే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. కట్ వర్క్ వచ్చేసి అలాంటప్పుడు అది చిన్న సైజులో వస్తుంది అనమాట. కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చిన్న సైజ్ అనేది కరెక్ట్ రాదు. కొంచెం వెడల్పు సైజే తీసుకుంటే కట్ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది, తొందర అయిపోతుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఇందులో 2 పీస్ కదా మనం కట్ చేసేది. అయితే ఇప్పుడు కింది సైడే ఉండాలి, ఇటు షోల్డర్ సైడ్ అంటే జబ్బల కిందికి వచ్చేది అవి ఇంకొక పీస్ అవుతుంది అనమాట. ఇట్లా మనమైతే ఈ 2 పీసెస్ లాగానైతే కటింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 పీసెస్ ఓకే, కానీ 2 కలర్స్ కూడా కదా మనం ఆల్రెడీ ముందే చూపించాను కదా మీకు పిక్ అయితే. మనకు బార్డర్ వచ్చేసి ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మనకు చెప్పిన ప్రకారం అయితే బార్డర్ వచ్చేసి వేస్ట్ కాకుండా నడుము దగ్గర వేసేయక్క అన్నారు. కానీ నడుము దగ్గర వేయాలంటే పెద్ద బార్డర్ పనికి రాలేదు. చిన్న బార్డర్ అయితే మనకు యూజ్ కాదనమాట, పెద్ద బార్డరే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసుకొని ఈ పీస్ అయితే మనం ఈ విధంగానైతే సపరేట్ చేయండి. అయితే ఇది నేను స్ట్రేట్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే అది మిగిలినా కూడా మనం దేనికి యూస్ఫుల్ కాదు. అందులో హ్యాండ్ కటింగ్ ఇప్పుడు ఈ బార్డర్ అనేది కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి హ్యాండ్కి అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేయండి, స్క్వేర్ లాగా ఉంచుకోండి. క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకుండానే అయితే చూసుకోండి. ఇట్లా కటింగ్ చేసినాక మనకి మిగతా లైనింగ్ పీస్లు అన్నీ అయితే కటింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సేమ్ మీరు బ్లౌజ్ ఎట్లా బ్లౌజ్ కుడతారో అదే మెజర్మెంట్లతోటి మొత్తం లైనింగ్ అయితే కటింగ్ చేయరు. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి గల్ల కట్ చేసుకోకూరి, ముందు కూడా గల్ల కట్ చేయొద్దు అనమాట. ముందు కూడా గల్ల కట్ చేయకపోతే మనకు కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అంటే గల్ల పెద్దగా అవుతుంది చిన్నగా అవుతుంది అనేది ఏముండదు. ముందు కూడా గల్లనైతే కటింగ్ అయితే చేయొద్దు. ఆ పీస్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇట్లనైతే మనం హ్యాండ్కి కూడా కటింగ్ అయితే వేసుకోండి. ఆ సైడ్కి వచ్చేసి మనకు చంక జాయింట్ అనేది పడుతుందని చెప్తా కదా, ఇది వచ్చేసి 2 సైడ్సే పడుతుంది అనమాట. ఇంకా 2 సైడ్స్ మనం కటింగ్లోనే ఉంటుంది. అవి కూడా నేను వీడియోలో అయితే చాలా చేశాను చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఏం తీయాలి, ముందు భాగం తీసుకోవాలి. అట్లనే మనకు ముందు భాగం రావాలి. ఇటు ఈ వెనకాల వచ్చేసి కట్ వర్క్ కోసం దానికోసం కావాలి. అందుకని మీరు క్లాత్ ఎక్కడ వెళ్తుంది ఏం కథ మనకు సరిపోతుందా లేదా అనేది ఇవైతే 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని క్లాత్ అనేది అయితే కటింగ్ చేయండి. ఇప్పుడు ఈ పీస్ చూసారు కదా, నేనైతే నెక్ అనేది ఎక్కడ కటింగ్ అయితే చేయలేదు. నెక్ కటింగ్ చేయలేదు కానీ నెక్ మార్కింగ్ అయితే వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు ఐడియా ఉండాలి కదా. మళ్ళీ
అందుకని నెక్ మార్కింగ్ అయితే వేసి పెట్టుకొని ఇలా లైనింగ్ అనేది వేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేశాననమాట. మీకు కట్ వర్క్ ఎలా కట్ చేయాలనేది మన లాంగ్ వీడియోలు మళ్ళీ అక్క అది క్లియర్‌గా చూపియలేదని అనకండి. లాంగ్ వీడియో ఉంది మన ఛానల్‌కెళ్ళి లాంగ్ వీడియో షార్ట్స్ ఉంటది, పోస్ట్ ఉంటది, లాంగ్ వీడియో కూడా ఉంటది కదా! అప్పుడు లాంగ్ వీడియోలో కనుక ఎళ్లి పైకన్నా కొద్దీ నేనేం లాంగ్ వీడియోలు చేశాననేది మీకైతే కనిపిస్తదనమాట. అందులో మన కట్ వర్క్ గురించి 2, 3 సార్లు కూడా చెప్పాను. చూడండి. ఇప్పుడు ఇట్లనైతే ఈ బ్యాకు అండ్ ఫ్రంట్ ఇవైతే కటింగ్ అయితే చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకు సైడ్‌కు వేసే కట్ వర్క్ కోసం క్లాత్ అనేది ఇందులో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని కావాలి ఇంకా షేప్ బెల్ట్ ఒకటి కావాలి. ఈ 2 పీసెస్ అయితే కావాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో నుంచి సెపరేట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా! ఎటు చూసినా ఒక హాఫ్ ఇంచు అట్లా ఖర్చు అయితే ఉంచుకునేలా చూసుకోండి. ఎందుకంటే మళ్ళా మనం కుట్టేటప్పుడు ఏమాత్రం క్లాత్ తక్కువైనా గుంజి కుట్టడం అది ఇది చేస్తే మనకు బ్లౌజ్ అనేది బ్యాక్ మస్తు ముడతనైతే వస్తదనమాట. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో క్లాత్ అనేది మీరు మెయిన్ క్లాత్ ఎప్పుడు కట్ చేసినా సరే లైనింగ్ వేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది అయితే మనమైతే బ్లౌజ్‌కి అయితే ఈ విధంగానైతే ఎక్స్ట్రానైతే ఉంచుకోవాలి. దీని మీద ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తా. నేను ఆల్రెడీ లైనింగ్లు అనేది కట్ చేసుకున్నా అనమాట. క్యాన్వాస్ ఎలా తీసుకోవాలి, క్యాన్వాస్ పైన క్యాన్వాసు పక్కన కూడా సేమ్ అదే విధంగా మనం లైనింగ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనితోటి కాకుండా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కటింగ్ అయితే చేసేద్దాం. కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మొత్తం అన్ని పీసులు అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే నేను ఇది ఆల్రెడీ పీసులు అనేది నేను లైనింగ్ అనేది జాయింట్ చేశాను క్యాన్వాస్ పేపర్ మీద అయితే. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలనేది అయితే వీడియోనైతే చూడండి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసి పెట్టాం కదా! ఇప్పుడు ఈ కింది భాగం వచ్చేసి మనం ఒక పావించు ఖర్చు ఉంచుకొని కుట్టయితే వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని తిర్లమర్ల తీసుడు అనమాట. ఉల్టా తీసేయడమే కాబట్టి దీనికి మళ్ళీ సపరేట్ లైనింగ్ వేయడము అదైతే ఏం చేయట్లేదు. ఓన్లీ పైన వేసిన లైనింగ్లే మనం కామన్గా హ్యాండ్స్కి అయితే కొన్నిసార్లు ఎట్లా ఉల్టా తీస్తామో అదేవిధంగా దీన్ని అయితే ఇలా చూసుకుంటూనైతే చిన్న చిన్న టక్స్ అయితే అక్కడొకటి ఇచ్చి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మనము ఈ కార్నర్ దగ్గర వచ్చేసి కొంచెం నీట్‌గానైతే ఫినిషింగ్ అనేది ఇయ్యాలి. ఎందుకంటే దాంతోటి మనకు లుక్ కనిపిస్తది. ఎందుకంటే మనం ఖర్చు కోసం కూడా కింద సైడ్ ఒక 1 ఇంచ్ ఉంచుకున్నాం కాబట్టి అది మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఇట్లనైతే కుట్టయితే వేసేయండి. ఇట్లా వేసిన తర్వాత ఈ సేమ్ ఈ వెనకాల సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా! హ్యాండ్ కింద వచ్చేసి దాన్ని కూడా ఒక కుట్టయితే ఇలా వేసేయండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది మళ్ళీ ఎటు కదలకుండా ఉండాలి. అదేవిధంగా మనం క్యాన్వాస్ వేసేటప్పుడు కూడా అది ఎటు అనేది జరగొద్దనమాట. అందుకని దీనికి సపరేట్ కనుక మనం వేసుకున్నట్టయితే క్లాత్ అనేది ఎక్కడ జరగదనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నంతా కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసారు కదా! క్యాన్వాస్ అనేది నేను ఈ రౌండ్ ప్రకారం కట్ చేసి క్యాన్వాసు ఎంత 1 ఇంచున్నర వెడల్పు అయితే తీసుకున్నాను. తీసుకొని సేమ్ ఇంచున్నర వెడల్పు కటింగ్ అనేది చేసిన తర్వాతనే 2 సైడ్‌లో ఒకటేసారి కటింగ్ చేస్తాం కాబట్టి ఆ 2 సైడ్‌లో కటింగ్ చేసినప్పుడే మనం ఈ కట్ వర్క్ మెజర్మెంట్ అనేది చూసుకొని కటింగ్ అయితే చేసి పెట్టేయాలి. లైనింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. అయితే ఇప్పుడు మీరు ఇది ఎందుకు వేస్తున్నావు అక్క పైనుంచెలంటే కొంతమంది మన వీడియోలో అడిగారు పల్చటి క్లాత్‌పై అయితే క్యాన్వాస్ అయితే కనిపిస్తది కదా అని. అలా కనిపించే వాటికి ఈ విధంగానైతే వేయాలి. అలాంటప్పుడు మనకు లైనింగ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తది. ఒక మీటరు పావు కొంచెం మీడియం సైజ్ వాళ్ళకైతే మీటరు పావు పడుతది. ఇంకా కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే మీటర్‌న్నర. నేనైతే వీళ్ళని మీటర్‌న్నర తెమ్మని చెప్పాను. ఎందుకంటే మనకు కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వాళ్ళ బ్లౌజ్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు కాబట్టి ఈ విధంగానైతే మీటర్‌న్నర క్లాత్ తీసుకున్నప్పుడే మనకి ఈ కటింగ్ పీసులు అనేది మళ్ళీ సపరేటు సేమ్ డిజైన్ కూడా రావాలి కదా! చిన్న చిన్న అతుకులెత్తంతి ఏమైతుందంటే అలాంటప్పుడు డిజైన్ అనేది మనకు రాదు. ఏమాత్రం కొంచెం దొడ్డుగున్నా కూడా కట్ వర్క్ కింద అనేది అడ్జస్ట్ కాదనమాట. అందుకనే లైనింగ్ అనేది ఖచ్చితంగా మీరైతే ఎక్స్ట్రానైతే తీసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయండి. కట్ చేసి చిన్న చిన్న మధ్యలోనైతే చిన్న చిన్న కచ్చికలైతే ఇయ్యండి. ఇలా కచ్చికలు ఇచ్చేదాన్ని బట్టి ఒక పావించు ఉంచుకోండి అంతే. పావించు కూడా అవసరం లేదు. కొంచెం తక్కువనే ఉంచుకోండి. కానీ పావించుకు ఉంచుకున్నట్టయితే మన కుట్టు కొంచెం ఏమాత్రం అటు ఇటు జరిగినా కూడా క్లాత్ అనేది బయటికెళ్ళదనమాట. ఇట్లకైతే కొంచెం వేళ్ళతోటి వీటిని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఈ విధంగానైతే ఒక చిన్న పెద్ద కుట్టు అయితే వేయండి. ఎందుకంటే మీరు హెమ్మింగ్ చేసుకోండి. కుట్టు నేనైతే మిషన్ కుట్టు వేశాను. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినాక చూస్తే నాకు ఎందుకో నచ్చలేదనమాట. అందుకని నేను కుట్టు అయితే తిప్పేసి హెమ్మింగ్ చేపిద్దాంలే అనేసి అయితే ఊరుకున్నాననమాట. ఇట్లా 2 సైడ్స్ అయితే నేను చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడి నుంచెళ్ళి తీసుకుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేయండి. మనం ఎటు సైడ్ ఏది పెట్టాలి ఏం కథ అనేది ఒకసారి ముందే 1కి 2 సార్లు అయితే చెక్ చేయండి.
ఎందుకంటే ఇవి 2 సైడ్ పీసులొచ్చేసి ఒకటే విధంగా మనకైతే లుక్ అనేది కనిపిస్తది కాబట్టి, ఎటు సైడ్ ఏది ఉన్నది లేదంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే మార్కింగ్ అయితే వేసుకోండి. నాకైతే ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అయితే ఇప్పుడు చూసారు కదా! ఈ కట్ వర్క్ అనేది మీరు మెజర్‌మెంట్ ఎందుకంటే మనము సెపరేట్ వేరే ఎక్స్‌ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. బాడీ పార్ట్‌లో నుంచి డైరెక్ట్ 1 ఇంచ్ కట్ చేసినా కాబట్టి కరెక్ట్ వస్తది. లేదు నేను దీనికి సెపరేట్ తీసుకుంటా, దానికి సెపరేట్ తీసుకుంటా మెజర్‌మెంట్ తోటి ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటా అంటే ఈ కటింగ్ మనం ఇవి స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉందనమాట. అందుకని నేను డైరెక్ట్ ఈ మెయిన్ లైనింగ్ అనేది కట్ చేసిన తర్వాతనే ఇందులో నుంచి 2 పీసెస్ చేసి, ఆ పీసు ప్రకారంగానే నేను క్యాన్వాస్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాననమాట. మీకు ఈ కట్ వర్క్ కూడా ఎక్కడి నుంచెల్లి ఎక్కడి వరకు రావాలనేది మీ ఇష్టం. అందులో హాఫ్ కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కానీ చాలా బావుంది. సింపుల్‌గా సూపర్‌గా ఉంటది. బాగా హెవీ డిజైన్ కాదు, అలాగని మామూలు కాదు. దీనికి ఎంత తీసుకుంటావక్కా అని మళ్ళీ నన్ను అడుగుతారేమో. దీనికైతే నేను 700 అయితే తీసుకుంటాను. ఎందుకంటే క్యాన్వాస్ ఏసి కుట్టాను కాబట్టి చాలా ఇబ్బందయింది నాకైతే ఈ స్టిచ్చింగ్ వచ్చేసి. చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఐరన్ చేయడము అదంతా కొంచెం ప్రాసెస్ ఉంటది కదా! అందుకని మీ దగ్గర మీ ఏరియాని బట్టి మీరైతే రేట్ తీసుకోండి. ప్రతి డిజైన్‌కు ఒక రేట్ అనేది పెట్టేసుకోండి. కస్టమర్లు ఇయ్య అంటారు. అది ఎవరైనా సరే మనమైనా సరే ఒక దగ్గరికి పోతే ఏదైనా మెటీరియల్ తీసుకోవాలన్నప్పుడు ఇయ్యాలంటే ఇయ్యలేం. ఎవరి మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటది. వాళ్ళని నిందించేది ఏం లేదు గానీ మనమే ఒకటనేది ఫిక్స్ చేసుకుంటే సరిపోతది. డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండబ్బా!